ఇక ఇప్పటి వరకు రష్యాను ఉమ్మడి సంప్రదాయ శత్రువుగా పరిగణిస్తూ వస్తున్న G7 కూటమి తాజాగా చైనాను కూడా దాని సరసన చేర్చింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా ద్వారా ఉక్రెయిన్పై మాస్కో సాగిస్తున్న యుద్ధాన్ని డ్రాగన్ ఎగదోస్తోందని, భద్రతా పరంగా అనేక సమస్యలకు కారణమవుతుందని మండిపడింది. దీన్ని తక్షణమే ఆపకుంటే మరిన్ని ఆంక్షలను విధిస్తామని హెచ్చరించింది. ఇటలీలోని అపూలియాలో జరిగిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ, జపాన్, కెనడాలతో కూడిన G7 దేశాల శిఖరాగ్ర సమావేశం ముగింపు సందర్భంగా ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేసింది. కూటమి భేటీలోనూ బీజింగ్ విషయమై వాడివేడిగా చర్చ జరిగింది. రష్యా యుద్ధోన్మాదానికి సామగ్రి అందజేస్తున్న దేశంగా చైనాను G7 ప్రకటన పేర్కొంది. బీజింగ్తో పాటు ఇలాంటి సాయం అందజేస్తున్న దేశాలు, సంస్థలపై చర్యలను కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 2022 ఫెబ్రవరిలో యుద్ధం మొదలు నుంచి రష్యాకు చైనా క్షిపణు విడిభాగాలు, సెమీకండక్టర్లు, మందుగుండు తయారీ ముడి పదార్థాలను సరఫరా చేస్తోంది. ఆంక్షల కారణంగా ఇతర ప్రాంతాల నుంచి రవాణా పడిపోవడంతో డ్రాగన్ తయారీ వినియోగ వస్తువులకు రష్యా కేంద్రంగానూ మారింది. ప్రతిగా చైనా తక్కువ ధరకు మాస్కో నుంచి ఇంధనాన్ని పొందుతోంది. ఈ నేపథ్యంలోనే బీజింగ్ ను తీవ్రంగా తప్పుపడుతూ G7 కూటమి ప్రకటన వెలువరించింది. టిబెట్, జిన్జియాంగ్, హాంకాంగ్లో చైనా ప్రమేయం మితిమీరుతోందని ఆరోపించింది. గత ఏడాది వరకు పశ్చిమ దేశాలు ఉక్రెయిన్ విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ను ఒప్పించగల, నచ్చజెప్పగల శక్తిగా జిన్పింగ్ను చూశాయి. ఇప్పుడు వాటి ధోరణి పూర్తిగా మారిపోయి ఏకంగా యుద్ధాన్ని ఎగదోస్తున్నట్టు చూస్తున్నాయి. వస్తువుల విక్రయంలో చైనా అనుసరిస్తున్న విధానాలు నీతిమాలినవంటూ G7 నేతలు అభివర్ణించారు. విద్యుత్ వాహనాలు, సౌర ఫలకాల వంటి పునరుత్పాదక ఉత్పత్తులను చౌకగా తయారు చేసి తమ మార్కెట్లోకి కుమ్మరిస్తుందని ధ్వజమెత్తారు. ఇది తమ దేశ సంస్థలు, ఉద్యోగాలను ప్రమాదంలోకి నెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. డ్రాగన్ కు చెక్ పెట్టేలా దేశీయంగా వస్తు ఉత్పత్తిని పెంచుతామని, చైనా అనైతిక విధానాలను WTOలో ఉమ్మడిగా సవాల్ చేయాలని G7 కూటమి నేతలు నిర్ణయించారు. రైచుక ఇప్పటి వరకు రష్యాను ఉమ్మడి సంప్రదాయ శత్రువుగా పరిగణిస్తూ వస్తున్న G7 కూటమి తాజాగా చైనాను కూడా దాని సరసన చేర్చింది. ఆయుధాలు, మందుగుండు సామగ్రి సరఫరా ద్వారా ఉక్రెయిన్పై మాస్కో సాగిస్తున్న యుద్ధాన్ని డ్రాగన్ ఎగదోస్తోందని, భద్రతా పరంగా అనేక సమస్యలకు కారణమవుతోందని మండిపడింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, G7 దేశాల సంయుక్త ప్రకటన విడుదలైంది. ఇప్పటికే ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు సాయం తగినట్టుగా ఒక ప్రకటన వస్తుంది. అయితే ఇటలీలో అలియాపూర్లోని ప్రస్థానంలో జరుగుతున్న ఈ G7 సమ్మిట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన బ్రిటిష్ కౌంటర్ రిషి సునక్ తో సమావేశమయ్యారు. గత సెప్టెంబర్ న్యూఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్ తర్వాత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలు కూడా వేగం చేయడానికి వారు అంగీకరించారు. తర్వాత ఈ సమావేశం వారి మొదటి వ్యక్తి ముఖాముఖిగా గుర్తించబడింది. తర్వాత
ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కూడా పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది మొత్తం ఈ సంవత్సరానికి 30 బిలియన్ల పౌండ్ల విలువగా చెప్పడం జరిగింది. అయితే తక్షణం ఇప్పుడు ఈ సంస్థ ప్రకటన విడుదలలో ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు సాయం చేయడం తగదన్నట్టుగా, అలాగే తక్షణమే సహాయక చర్యలకు పూర్తిగా ఆపకుంటే మరిన్ని ఆంక్షలు కూడా తక్కువ అన్నట్టుగా ఉమ్మడి ప్రకటనలో G7 కూటమి అయితే చర్చించింది. మరి కూటమి భేటీలోనూ బీజింగ్ విషయమై కూడా వాడివేడిగా ఒక చర్చ జరిగింది. ఇప్పటికే రష్యా యుద్ధ ఉన్మాదానికి సామాగ్రి అందజేస్తున్న చైనా ఇటు మరి G7 కూటమి సాయం అందించిన దేశాలు ఆ సంస్థలపై చర్యలు కూడా సాగిస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే టిబెట్, జాంజియాంగ్, హాంకాంగ్ చైనా ప్రమేయం మితిమీరుతున్నట్టు కూడా వార్తలు జరిగింది. అలాగే వస్తువుల విక్రయంతో పాటు చైనాలో అనుసరిస్తున్న విధానాలను కూడా ఈ నీతిమాలిన విధానాలు అంటూ కూడా G7 కూటమి మాటగా వచ్చింది. మరి డ్రాగన్ కు మొత్తం చైనా ఈ కుయుక్త నీతులు మొత్తంగా కూడా కట్టడి చేయాలని మొత్తం దేశీయంగా మొత్తంగా వస్తు ఉత్పత్తులు పెంచుతామని G7 కూటమి అయితే నిర్ణయం తీసుకుంది. మరి అనైతిక విధానాలకు డబ్ల్యూటీఓలు ఉమ్మడిగా సవాల్ చేయాలని కూడా G7 కూటమి అయితే దీంట్లో విషయాలు అయితే దీంట్లో పొందుపరచడం జరుగుతుంది. మరి ఇప్పటికే సమ్మిట్ అంతటా ఉక్రెయిన్ కు మద్దతుపై బలమైన ఉద్ఘాటన కూడా జరిగింది. ఫిబ్రవరి 24గా ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసిన 2వ వార్షికోత్సవం. మరి G7 నాయకుల వీడియో కాన్ఫరెన్స్ కూడా అప్పుడు జరిగింది. కెనడియన్ ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో, అలాగే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా, మొత్తంగా ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వాలోడిమిర్ వీళ్ళంతా కూడా ఇప్పటికీ ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా ఈ మొత్తం దీంట్లో సమావేశానికి అధ్యక్షత వహించారు. మరి నాయకులు ఉక్రెయిన్ సార్వభౌమాధికారానికి తమ తిరుగులేని మద్దతును పునరుద్ధరించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి సమ్మిట్ నేపథ్యంలో ఆఫ్రికాతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కూడా నొక్కి చెప్పాలని ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియాలో G7 సమ్మిట్ కు అధ్యక్షత వహించారు. మరి శిఖరాగ్ర సమావేశానికి ముందు అనేక సమావేశాలు కూడా జరిగిన పరిస్థితుంది. అయితే ముఖ్యమైన ప్రకటనలు అయితే దీంట్లో ఈ ముగింపులో ఇటలీ G7 సమ్మిట్ ముఖ్యమైన చర్చలు కూడా దీంట్లో జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి ప్రత్యేకించి యూకే ప్రధాని సునక్ తో ప్రధానమంత్రి మోదీ జరిపిన సమావేశాలు అంతర్జాతీయ సహకారం మొత్తంగా 2 ద్వైపాక్షిక సంబంధాలు ప్రాముఖ్యత చేస్తున్నాయి. మరి ఈ శిఖరాగ్ర సమావేశం జరుగుతున్నప్పుడు ఈ ఉన్నత స్థాయి నిశ్చిత సానుకూల ప్రభావాలను కూడా అంచనా వేయాలని ప్రపంచం నిశ్చితంగా గమనిస్తుంది ఈ మొత్తం కూడా ఈ సమ్మిట్ అని అనుకోవచ్చు. మహేందర్, ఇప్పుడు చూసినట్టయితే ఉక్రెయిన్ యుద్ధం ఏదైతే ఉందో ఉక్రెయిన్ యుద్ధంలో చైనా సాయం అయితే ఆపకపోతే మరిన్ని ఆంక్షలు తప్పవని G7 కూటమి అయితే సవాల్ విసినట్టుగా తెలుస్తోంది. మరి ఎలాంటి ఆంక్షలు విధించే అవకాశం ఉందనుకోవచ్చు? మొత్తానికి G7 ఈ సమ్మిట్ లో G7 ఉన్నటువంటి ఉన్న దేశాలన్నీ కూడా ఒక ఒప్పందానికి వచ్చాయి. చైనా ఇప్పటికే గతంలో పాకిస్తాన్ సహాయం, ఇప్పుడు రష్యాతో ఉక్రెయిన్ ఉద్యమంలో కూడా వాళ్ళు సహాయాలు అందించడం, వీటన్నిటిపైన ఈ మొత్తంగా కూడా ఈ మానవ తప్పుదారులు చేస్తున్న మొత్తం కూడా ఇప్పటికే మనం ఆ యుద్ధంలో చూసాం. అనేక వేల మంది, లక్షలాది మంది అని చెప్పుకోవచ్చు ప్రాణాలు విడిచారు. ఇలాంటి సంఘటనలు ఐరాసభూత ఖండించి ఇప్పుడు G7 దీంట్లో ముఖ్యంగా పాత్ర వహిస్తుంది. మరి ఇప్పటికి కూడా మొత్తంగా ఈ కుయత్తులు మానుకోకపోతే మాత్రం ఆంక్షలు పెద్దగా ఉంటాయని వారు చెప్పడం జరుగుతుంది. మరి ఈ అనైతిక విధానాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నట్టు కూడా నేరుగానే G7 చైనాకైతే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.